శివుడు పార్వతీదేవి ఒకే చోట నివసించే ఏకైక జ్యోతిర్లింగం శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం. నల్లమల అటవీ మధ్యలో ప్రకృతితో కప్పబడి ఉన్న పవిత్ర స్థలం శ్రీశైలం. ఇక్కడ ఉన్న మల్లికార్జున జ్యోతిర్లింగం శివపార్వతుల దివ్యశక్తి నేరుగా ప్రవహించే ప్రదేశం అని పురాణాలు చెబుతున్నాయి. మన పురాణాల ప్రకారం కార్తికేయ స్వామి కోపంతో పర్వతాలకెళ్ళినప్పుడు శివపార్వతులు ఆయనను ఓదార్చడానికి ఈ శ్రీశైల పర్వతానికే వచ్చారు. ఇక్కడే శివుడు అర్జున రూపంలో, పార్వతి మల్లికా రూపంలో దర్శనమిచ్చారట. అందుకే ఈ దేవాలయానికి మల్లికార్జున అనే పేరు. శ్రీశైలం గర్భగుడిలో నిలబడితే చాలామందికి శరీరం గుబులు గడుపుతుంది. ఎందుకంటే ఇది పంచశక్తులు చేరే పవిత్ర క్షేత్రం. మహానది, కృష్ణానది తీరంలోని పాత రహస్య గుహలు, పాత శైవపీఠాలు, విస్తారమైన అరణ్యం ఇవి అన్నీ కలిపి శ్రీశైలాన్ని ఒక పుణ్యక్షేత్రంగా, ప్రసిద్ధ స్థలంగా మార్చాయి. మనం అక్కడ అడుగుపెట్టినప్పటి నుంచి మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇదే మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం మహిమ. ఇలాంటి దివ్యక్షేత్రాల కథలు ఇంకా కావాలంటే ఛానల్ని ఫాలో చేయండి. కామెంట్లో ఓం నమ శివాయ అని రాయండి.